ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మాడి దీని కింది మాడి ఈ రెండు మళ్ళీ అయితే నిన్న ట్రాక్టర్ ద్వారా కరియట వేసిన ఒరేద్దామని. అక్కడ ఇంతకుముందు అర్ధెకర ఒరేసినాం కదా, దాని కింద ఒక 4 మళ్ళీ వదిలిపెట్టినాము కరియట వేయకుండా. అంటే ఇంతకుముందు మోటార్లు సరిగా నడవకుంటుండే కాబట్టి ఒక అర్ధెకర వరకు మాత్రమే కరియట వేసి వరి నాటు అయితే వేసినాము. అక్కడ ఒక 4 మళ్ళు ఉన్నాయి ఇప్పుడు వరేయడానికి. ఇక్కడ ఒక 2 మళ్ళు, ఈ 2 మళ్ళు ఆ 4 మళ్ళు అయితే ఇప్పుడు ఒక అర్ధెకర వరకు అయితే మళ్ళీ వరి నాటాలనుకుంటున్నాము. వరినారు మా దగ్గర లేదు, చిన్ని వాళ్ళ ఊరు దగ్గర వరినారు ఉందంట. చిన్ని కాల్ చేసింది. ఇప్పుడు అక్కడ ఆటో తీసుకొని పోయి అక్కడ నుంచి వరినారు తీసుకొచ్చి ఇవి అయితే నాట్లు వేయాలి. ఇంతకుముందే వరేయాలనుకున్నాం, మొత్తం ఎకరా వరకు వరేద్దాం అనుకున్నాము. అప్పుడు మోటార్లు సరిగా నడవకుంటుండే కాబట్టి ఇంకా అర్ధెకరా మాత్రం వేసినాము. నిన్న మన పడిన వర్షాలకు మోటార్లు మంచిగా నడుస్తున్నాయి కాబట్టి మళ్ళీ కరియట అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే నేను నాయన చిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళి వరినారు అయితే తీసుకురావడానికి వెళ్ళాలి. బైక్ తీసుకొని ఇంటికి పోయి ఇంకా ఆటో తీసుకొని నారు తీసుకురావడానికి వెళ్ళాలి. అమ్మ అన్నం తిన్నావా? ఏం చేస్తున్నావు నాయన ఏం చేస్తున్నావు? దా ఫోన్ దా, చిన్ని మళ్ళీ ఫోన్ చేస్తాను. 12 బాగా అవుతుంది కదా నాయన. ఏం చేస్తున్నావురా? వెళ్తున్నాం మేము దుష్కల్ నార్క్. పొద్దున చెప్పినా కదా నారు తీసుకురావడానికి చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని. మన ఊర్లో లేవురా నార్లు, అందరు నాట్లు వేసిర్రు. 2-3 ప్లేస్లలో ఉన్నాయి కానీ ముదిరిపోయిన నార్లు ఉన్నాయి. అట్లా చిన్ని వాళ్ళ ఊరి దగ్గర బాగుంది అంటారు నారు, ఇక తీసుకొస్తాం. నారు పీకిన నారే ఉందంట. వాళ్ళు నిన్న నాటేసిరంట, నాటేయంగా మిగిలిన నారు పీకి పెట్టిరంట సైడ్కి. అది తీసుకుపోయి వేసుకొస్తాం. అంటే కొద్దిగా వీక్ ఉందంట, కొంచెం పీకాలంట. చిన్ని వీక్ వేస్తుంది నారు మనకు సరిపోయే వరకు. చిన్ని ఏమొస్తుంది ఏమో, వస్తుంది రాదిగా. పిల్లలు నిడిచిపెట్టి వస్తుందమ్మా చిన్ని? ఉంది కానీ ఏడొస్తుందమ్మా చిన్ని. ఎన్నిసార్లు అడుగుతున్నాం దా చిన్ని 2 రోజులు ఉండిపోదాం అంటే కూడా వస్తలేదుగా. అడుగుతాం దా చిన్ని ఇంటికి పోదాం నారేసొద్దు దా అట్లే అని చెప్తాం. ఒకటేడమ్మా 5 పిల్లలు అయితే అర్ధెకర అయితే. చిన్నితో అట్లా చెప్పమంటున్నావు? సరే చిన్నితో అట్లా చెప్తా. ఒక మడేసి సరే, పని ఉంటే ఏమవుతుంది కానీ ఖాళీగా ఉంటేనే దొరికొస్తాం. 2 రోజులు రెస్ట్ తీసుకుంటుంది, ఇట్లా నాటు వేసినట్టు ఉంటుంది, వచ్చిపోతుందేమో. కానీ నాయన దా. ఏం చేస్తుంది మమ్మీ ఇక్కడ రాబిడా. ఓమా ఇక్కడ ఉరికిరా, ఫాస్ట్గా రావాలి, లేట్ చేయొద్దు. తిన్నావా? ఆడ తినేసినావా ఈడ తిన్నావు? అమ్మ తినబెట్టిందా? ఈడ నానమ్మ తినబెట్టిందా? నానమ్మ తినబెట్టలేదా మరి ఈడ? అమ్మమ్మ ఆడ ఇంటికి అన్నా ఈడనా? అమ్మమ్మ కాదరా నాయనమ్మ తినబెట్టిందంట. స్నానం ఏడ వేసుకున్నావు మరి? ఈడ వేసుకున్నావు మీ ఇంటి దగ్గర? ఆడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేసుకున్నావు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ వేసుకున్నావు? వాళ్ళ డాడీ చూపించిన అబద్ధాలు ఆడొద్దు అట్లా. మమ్మీ అట్లానా? సరే ఆడుకుంటుందేమో. మరి చెల్లె ఏం చేస్తుంది బేటా? చెల్లె బాగుందా? చెల్లె బాగానే ఉందా? అమ్మ ఎప్పుడు వస్తుంది అంటే ఇడికి మన ఇంటికాడికి? ఇప్పుడే వస్తుంది అంటున్నా. ఈరోజేనా? ఎక్కడ పోతున్నావు చెత్తిరి తీసుకొని? మరి నువ్వు అమ్మని రమ్మనొద్దు, చెప్పొద్దు అమ్మకు మన ఇంటికి వస్తుంది అవి అనొద్దు. చెప్పేది ఉంటే బేటా, నేను ఎన్నిసార్లు తిరగాలి? నేను ఆడికి ఈడికి ఎన్నిసార్లు తిరగాలి? ఇంటికి వస్తుంది అవికి అనొద్దు, అనొచ్చు కదా. కారు ఎందుకు బేటా ఊర్లో గాడి నుంచి ఇటు వరకు కదా? అమ్మకి చెప్పేట ఇంటికి పోయినాక మన ఇంటికి వస్తుందా అమ్మ ఎన్నిసార్లు తిరగాలి నేను ఆడికి అని చెప్పేట. అబ్బో ఎప్పుడు వస్తుంది అంట? మీరు ఫోన్ చేసిరా? చేయలేదా? సరే వస్తుంది అన్నపట్టు. సరే సంచి తీసుకుంటావా నేను ఒకటి? అవును చిన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి ఎక్కడ? నేను జొన్న కంకులు మొన్న తెచ్చినా, కింద పడిన జొన్న కంకులా. జొన్న ఉన్నాయి అమ్మ, జొన్నలు అయినాయి, కంకులు ఎరనీకు ఉన్నాయి. ఇప్పుడు మనకు నాటేసే పని పెట్టుకున్నాం. మళ్ళీ మేము నాటేసినాక ఒకరోజు అయితే ఏరేస్తాం నేను జొన్నలు కదా.
పోదామా ఇక మనం? అరే వచ్చిరు కదా పిల్లలు, వెరీ గుడ్ రా. బాటిల్ ఏడుందన్న? అరే లేసి ఉడిచిపోయింది నాన్న, కట్టుకోవాలి అది ఊడిపోతే. నీకు నిన్న స్కూల్కి వెళ్ళలేరు, ఈరోజు వెళ్ళారు. ఏమన్నారు సార్ వాళ్ళు టీచర్లు? నిన్నేమన్నారు బేటా? ఎందుకు రాలేవరా? నిన్ను నన్ను అడిగిరా? ఏం అడగలేరా? మరి ఎందుకు రా స్కూల్కి వెళ్ళేటప్పుడు భయపడుకుంటూ పోతావు? నేను చెప్తా కదా ఎవరేమన్నారని. నువ్వు పోయిన వెనకాలనే తీసుకొచ్చినానా? రానా అని ఏడిచిండు కదా తమ్ముడు. ఫస్ట్ నేను దించేసిన తర్వాత మళ్ళీ తమ్ముడు తోలుకొచ్చిన. నువ్వు షాక్ అయినావు కదా. పొద్దున తమ్ముడు స్కూల్కి రాలేడు, స్కూల్ దగ్గర ఉండేందబ్బా అనుకున్నావు కదా. ఏం చేసిందా నాన్న? కుచ్చుకోపోతాయి బేట అవి. అగో అన్న వాళ్ళు వచ్చి చూడు, ఆడుకోపో. తినండి బేట, టైం అవుతుంది. మేము ఆడుకోతున్నాం బేట, నార తీసుకురావడం అనుకోతున్నాం. బాయ్ కోతున్నాం, వేరే వాళ్ళ బాయ్ కోతున్నాము. ఆడ రామాయణ ఉంటాడు బేట, పట్టుకపోతారు రామాయణ. తినట్టుపో పిల్లలకు, తినట్టుపో. సరే మళ్ళా వారం రోజులు అవుతుంది, ఈరోజు దొరికింది. అంటే ఇన్ని రోజులు టీచర్ని అడగలేడు వాడు. ఈరోజు అడిగినట్టు టీచర్ నా బాటిల్ పోయిందని ఇంకా ఇప్పించినట్టు. అంటే వాళ్ళు ఏదైనా వస్తువులు పిల్లలు ఓడొట్టు దగ్గర దాచి పెడతారు, ఎవరు అడుగుతారో ఇద్దామని. ఇంకా అడిగినట్టు ఉన్నాడు, ఇచ్చినట్టు. అవునవును నాన్న, తినండి. షూ ఇప్పేసాడు, తిరిగేడు తొలిరా. మేము పోతున్నాం, తొందరగా వస్తాం. మళ్ళా పొద్దున సరిగా తినకుండా ఏడ్చుకుంటూ వేరు స్కూల్కి పోతున్నాం అమ్మ, తొందరగా వస్తాం. మళ్ళీ చిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా చేను దగ్గరికి వెళ్ళి నారు కూడా తీసుకొచ్చినాము. నారు తీసుకొచ్చి ఆటో అయితే ఇక్కడ ఆపిన. ఇంకా ఆటోలో అయితే వరి నారు పెట్టిన. నారు చాలా లేతగా బాగుంది నారు. చిన్నిని అయితే ఇంటికి తొలుకోబోతున్నాము. చిన్ని రెడీ అయింది. కవర్లు ఏం తీసుకున్నావు చిన్ని? బట్టలా? అదే బుగులు మేడం. మమ్మీ బాయ్ రా, ఇంటికి వెళ్తున్నాం మేము. ఆయాన్స్ బాయ్. తెంపిన వారా కరివేపాకు? ఎప్పుడు వచ్చినా కరివేపాకు తెంపిస్తారు కదా. ఇంటి దగ్గర చెట్టు నెగులుతలేదురా. మీ దగ్గర అయితే చెట్టు బాగుంది. ఏమేస్తారు నవ్వుతా చెట్టుకు? డిఏపి అడుగు, వాటర్. మొక్క బాగా నాటుకుంది కాబట్టి మంచిగా గ్రోత్ వస్తుంది. ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ? ఒకటే అంతగానం వచ్చిందా? అంటే నరికితే మొత్తం బ్రాంచెస్ వస్తున్నాయి దానికి. అయాన్స్ స్కూల్కి పోయినావు ఈరోజు? చెప్పు డాడీకి చెప్పు. స్కూల్కి పోయినావారా? చెప్పురా. ఎత్తుకోవాలంటనా? మమ్మీ నుంచి ఎత్తుకోవాలంటనా? మెల్లగా చెరో సైడ్ ఎత్తుకోవాలి. ఇక స్కూల్కి పోయినావా ఈరోజు? హోంవర్క్ వేసినావారా? మరి హోంవర్క్ పెట్టించినా? చేసినావు? హోంవర్క్ చేసినావు? మమ్మీ బాయ్. నువ్వెప్పుడు పోతావు స్కూల్కి మమ్మీ? అంగన్వాడికి పోతున్నావు? రేపు నుంచి పోవాలా? సరే చిన్ని పోదామా? ఇంకా బాయ్ రా. జాగ్రత్త రా, పిల్లలు జాగ్రత్త. నవిత పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్త. చేను కోయిరా. ఇప్పుడు మోటార్ ఏమో బంద్ చేయాలంట, పోయి అన్నారా? బండి తీసుకొని పోయిరా. రేపు అమ్మాయికి రేపు ఆనే ఉంటుంది. రేపు ఒకవేళ నాటేస్తే ఎల్లుండి వస్తుంది అమ్మిగా. ఎల్లుండి వస్తుంది నవిత చిన్ని. రేపు ఉంటుంది చూడు, ఆనే ఉంటుంది. నాయన పోదామా? అయిపోలే కాక జాగ్రత్త. గదమలు మామూలుగా చేసి పెట్టుండి మోటార్ పెట్టుండి ఎక్కడ మోటార్ నడిపి కాక బంద్ చేయ. నడిపి నీళ్ళు మడల మీద పోతేనే బాగుంటుంది. నీళ్ళు వెళ్ళిపోవాలి. సరే వెళ్దాం పా. మురికేంత పోతుంది. వెళ్తున్నాం నవిత. దాచిని బాయ్ బాయ్. నాయన దా కూర్చుందిరా. చిన్నదా కూర్చో చిన్న, అట్లే ఆడ కూర్చో. బాయ్. జాగ్రత్త రా, పిల్లలు జాగ్రత్త. నాయన ఏడ పెడుతున్నావు?
బురదంట కల్లా ఏమంటారు బుర్జన్? నార ఏం కారతలేదు కదా ఆయన ఏం సంచులో. కాదు, నారు బొట్టుగా మంచిగా ఉంది కదా ఆయన నార లేతగా ఉంది కదా. లేత నారు. కూర్చో ఇక్కడ కూర్చో నువ్వు నా పక్కల. చింది చేసిన ఇంతలో చిన్ని కూర్చుంటుంది. బాయ్ ఇచ్చిరా. బాయ్ నాన్న. కొట్లాడకండి సరేనా? నాయనమ్మ లేదు కాబట్టి కొట్లాడకుండా మంచిగా జాగ్రత్తగా ఉండాలి. ఏం చెప్తున్నా? మంచి పిల్లలు భద్రం. కాకా ఎక్కడ పోతుంది? ఇంకున్నావు పోతున్నాం మళ్ళా. భద్రము వస్తావా లేకపోతే